అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ క్రాంతి, భాస్కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ హెల్త్ క్యాంప్స్ కోఆర్డినేటర్ని. గత 3-4 ఇయర్స్గా మనము ఈ టీవీ మీడియా వర్కర్స్ యూనియన్ వారికి క్యాంప్స్ చేస్తున్నాం అన్నమాట. ఒకటి యూసఫ్గూడలో జరిగింది, లాస్ట్ 3 టైమ్స్ నుంచి ఈ చిత్రమందిర్లో చేస్తున్నాము. ఈరోజు సుమారుగా ఒక 100 మంది వర్కర్స్, లేడీస్, జెంట్స్, యూత్ అందరూ వచ్చి ఈ క్యాంపుని వినియోగించుకున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ఎస్పీఎం డిపార్ట్మెంట్ కమ్యూనిటీ మెడిసిన్ వాళ్ళు హైటు, వెయిట్, బిఎంఐ, ఆక్సిజన్ లెవెల్స్, బీపీ, పల్స్ రేట్ అవందరికీ చెక్ చేశాక ఈరోజు మనకి అన్ని విభాగాల డాక్టర్లు పాల్గొన్నారు. అట్లాగే శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి కమ్యూనిటీ డెంటల్ టీము అందరికీ డెంటల్ పరీక్షలు చేయడం జరిగింది. తర్వాత జనరల్ మెడిసిన్ విభాగము, జనరల్ సర్జరీ, చర్మ వ్యాధులు డివిఎల్ వారు, గైనికు, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, అదేవిధంగా మన సైకియాట్రీ, ఇంకొకటి ఈఎన్టీ స్పెషలిస్టు, అన్ని విభాగాల వారు పాల్గొని వాళ్ళకు కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఏఎంఎస్ ఎడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ భాస్కర్ హాస్పిటల్ రామచంద్రరావు గారు పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి మీ కార్మికులకి అదే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి కూడా భాస్కర్ హాస్పిటల్ నుంచి వచ్చిన పేషెంట్కి ఒక 25% అందరికీ వైద్య సేవలపై డిస్కౌంట్ ఇస్తామని, ఇంకెవరైనా ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటే ఇంకా హెల్ప్ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఒక ప్రపోజల్ కూడా వచ్చింది. ఏంటంటే ఇక్కడ మన వర్కర్స్ యూనియన్ వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చినట్లయితే భాస్కర్ హాస్పిటల్ వారితో మనం టైఅప్ పెట్టుకొని మరింత సేవలు చేద్దామని భాస్కర్ హాస్పిటల్ తరఫున, మన ఫెడరేషన్ తరఫున కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు నిర్వహించిన భాస్కర్ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో ఈ హెల్త్ క్యాంపు ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణమైన క్రాంతి గారికి ఇది 4వసారి. ప్రతిసారి ఇంత చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా ఏమి ఇసుక్కోకుండా అందరు డాక్టర్స్ కానీ అందరూ కూడా భాస్కర్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో చాలా చక్కగా టీవీ ఇండస్ట్రీ మెంబర్స్ అందరికీ ట్రీట్మెంట్ జరగడం జరుగుతుంది. కాబట్టి మనం ఎన్నిసార్లు పెట్టినా కూడా ఈ హెల్త్ క్యాంపు ఎవరు కూడా ఏమి ఇబ్బంది ఫీల్ అవ్వకుండా చక్కగా వచ్చి చేసుకోవడం కారణం ఏంటంటే అందరు డాక్టర్స్ ఎంతో చక్కగా ఓపికతో డాక్టర్స్ అందరూ కూడా మన వాళ్ళు చెప్పిన మాటలు కానీ మన వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ కానీ విని అలాగే ఇక్కడ ఎంతవరకు చేయగలరో చేసి అలాగే ఫ్రీ మెడిసిన్ అందజేసి మన వాళ్ళందరికీ ఇక్కడ చేయలేని టెస్టులు కానీ ఇక్కడ చేయలేని ఏదైనా ఉంటే భాస్కర్ మెడికల్ కాలేజీకి ఎనీ టైం అక్కడికి వచ్చి చేయించుకోమని చెప్పడం కానీ
అలాగే అందులో ఉన్న వేరే వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన పని లేకపోయినా సరే మనల్ని అందరిని ఎంకరేజ్ చేయడం కోసం ఇక్కడ వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఏమి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ వాడుకోండి, మీరు వస్తే మేము చేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. డెఫినెట్గా రాబోయే కాలంలో మా 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్ అందరూ కూడా భాస్కర్ మెడికల్ కాలేజీ మీరు అందించబోయే సేవల్ని మేము సద్వినియోగపరచుకుంటామని తెలియజేస్తున్నాం. ఈరోజు వచ్చిన డాక్టర్స్ అందరికీ, క్రాంతి గారికి అందరికీ కూడా స్పెషల్గా ఫెడరేషన్ పిహెచ్లు అందరి తరపున, కార్యవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ వర్మ. ముందుగా మన ఫెడరేషన్ ప్రెసిడెంట్ నాని గారు, విజయ్ గారు, అదేవిధంగా నరేందర్ రెడ్డి గారు అత్యద్భుతంగా ఎన్నో కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. ఇంతమంది 24 క్రాఫ్ట్లు ఈ రోజు సంతోషంగా ఉన్నాయంటే ఫెడరేషన్ నాయకుడు చాలా గొప్పవారు. ఎంతో సమయాన్ని కేటాయించి, అలాగే విజయ్ సార్ కానీ, నరేందర్ రెడ్డి గారు కానీ, ఫెడరేషన్ సంబంధించిన అందరూ కూడా ఐక్యంగా మేము అందరం కూడా ముందుకొచ్చి మా 20 క్రాఫ్ట్లు కూడా ఆనందంతో సంతోషంతో ఉండాలని చెప్పేసి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి భాస్కర్ హాస్పిటల్ వారిని ఆశ్రయించడం జరిగింది. వారు 4 సార్లు వచ్చారు. ఇది అద్భుతం, మహాద్భుతం. ఈరోజు ఎంతో కష్టం. ఒక్క హాస్పిటల్కి వెళ్ళి మనం బతకాలి అంటే, మనం చూపించుకోవాలంటే లక్షల రూపాయలు అవుతున్నాయి. ఏ మనిషిని తీసుకెళ్ళినా కూడా 25 లక్షలు 10 లక్షలతోనే బయటకు వస్తున్నారు. కానీ మన ఫెడరేషన్ వారు మనకిచ్చిన భాస్కర్ హాస్పిటల్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నారు. భాస్కర్ హాస్పిటల్ వారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఫెడరేషన్ వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.